పాతికేళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, రాముడు మరియు శ్యాముడు. వాళ్ళ స్నేహం గ్రామంలోనే ఆదర్శంగా ఉండేది. చిన్ననాటి నుంచి ఒకే ముచాలో ఉండి అన్ని పనులు కలిసి చేయటం వాళ్లకు అలవాటు. శిక్షణల్లోనూ ఆటలలోనూ వారి జ్ఞానంలోనూ స్నేహం గొప్పగా నిలిచేది. కాని ఒక్క సందర్భం వాళ్ళ స్నేహాన్ని పెద్ద పరీక్షకు లోనుచేసింది. ఒకసారి రాముడు గ్రామంలో గొప్ప పనికి తీసుకెళ్లాడు, కాని ఆ పని విఫలమైంది. గ్రామంలో చాలామంది రాముడిని తప్పుపట్టారు. అప్పుడు శ్యాముడు రాముడికి మద్దతు ఇచ్చాడు. నేను నిన్ను నమ్ముతున్నాను రామూ, నీకు తప్పేమీ లేదు అని చెప్పారు. కాని రాముడికి అందరి ఎదుట సిగ్గు అనిపించి శ్యాముడిని ఆపడం లేకుండా అతనిని దూరం చేసుకోవాలని అనుకున్నాడు. శ్యాముడి ప్రేమను మరచి రాముడు ఆగ్రహంతో నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పాడు. అప్పటినుంచి రాముడు శ్యాముడితో మాట్లాడటం మానేశాడు. కాని శ్యాముడు ఎప్పుడూ రాముడిని ఒంటరిగా చూడలేకపోయాడు. అతనికి రాముడి పట్ల సదా మంచి భావం ఉండేది. రాముడి తప్పుడు నిర్ణయాన్ని కూడా అర్థం చేసుకుని అతనిని సరిచేయడానికి శ్యాముడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కొన్ని నెలల తర్వాత రాముడు పెద్ద సమస్యలో పడిపోయాడు. అతని పనులు మరింతగా విఫలమే, ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఇబ్బందుల్లో ఉన్న రాముడి దగ్గరకు ఎవరూ రావడానికి సిద్ధంగా లేరు. కాని శ్యాముడు మాత్రం తన స్నేహాన్ని మరచిపోలేదు. అతను రాముడి దగ్గరకు వచ్చి, నువ్వు ఒంటరిగా కష్టపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అని ధైర్యం చెప్పాడు. అప్పుడు రాముడికి తన తప్పు అర్థమైంది. నువ్వు నిజమైన స్నేహితుడివి. నేను తప్పుగా నీమీద నింద పెట్టాను. నీ ప్రేమను గుర్తించలేకపోయాను అని సారీ చెప్పాడు. శ్యాముడు నవ్వుతూ, మంచి స్నేహం ఎప్పుడూ కష్టం మీద నిలబడాలి. స్నేహం అనేది ఎప్పుడూ ఒకరిపై ఆధారపడకూడదు. అది మన హృదయాలలో ఉండాలి అని చెప్పాడు. ఈ సంఘటన తరువాత రాముడు, శ్యాముడు కలిసి కొత్త వ్యాపారం ప్రారంభించారు. వారు సమన్వయం మరియు ప్రేమతో పనిచేస్తూ గ్రామానికి ఆదర్శంగా నిలిచారు. ఇద్దరి స్నేహం మరింత బలంగా మారింది. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన స్నేహం కష్టాలలో కూడా నిలబడాలి. మనం ఎప్పుడూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సపోర్ట్ చేయడం చాలా ముఖ్యం.